అండి, వెల్కమ్ బ్యాక్ టు దుతిశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక పచ్చడి అండి. ఇదేం పచ్చడో మీకు అర్థమయ్యే ఉంటుంది. గంగిరేకాయలతో పచ్చడి పెట్టుకుంటున్నామండి. ఏంటి గంగిరేకాయలతో పచ్చడా అనుకుంటున్నారా? అవునండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా, మీరు కూడా ఒకసారి కాయలు తెచ్చుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూస్తే టెంప్టింగ్గా ఉంది, తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా నేర్చేసుకొని ఇది ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ఇది 1 నుంచి 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది అన్నమాట. ఈ ప్రాసెస్ ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ పచ్చడి కోసం మనం గంగిరేకాయలను తీసుకోవాలండి. ఇవి ఇలా దోరగా పచ్చిగా ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి, పండినవి అయితే అసలు పనికిరావు. ఇట్లా ఉండయే తీసుకోవాలన్నమాట. ఇవి నేను 10 కాయల వరకు 10 కాయల వరకు తీసుకున్నానండి. 10 కాయల్ని మనం ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉంటుంది కదా, వాటికన్నా కొంచెం చిన్న సైజు ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ 10 కాయలకే నేను ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తున్నాను. 10 కాయలకి 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఆ గింజలు ఏమి రాకుండా చూసుకోవాలి. తర్వాత ఉప్పు 1.5 స్పూను, 3 స్పూన్స్ ఏమో కారం, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్గా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నాకు మెత్తగా అవ్వలేదండి పౌడర్, మీకు సాధ్యమైనంత మెత్తగా పౌడర్గా చేసేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కలిపేసుకుందాం పచ్చడి. ఈ పచ్చడిని కలుపుకోవటం కోసం ఒక పెద్దది మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇవి చేసేటప్పుడు చేతులు కానీ గిన్నెలు కానీ అస్సలు తడి ఉండకుండా చూసుకోవాలి. ఈ ముక్కలు తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉప్పు, కారం, దాంతోపాటుగా ఆవాలు, మెంతులు పౌడర్, ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఈ పచ్చడి మనకు 1 నుంచి 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడైనా బాగుంటుంది, లేదంటే ఒక 3 డేస్ తర్వాత తింటే ఈ ముక్కకి పులుపు ఇవన్నీ కారం పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇది సేమ్ మనకి మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి టేస్ట్ లాగే అనిపిస్తుంది. మొత్తం కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిసిపోయింది కదా. దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం రెగ్యులర్గా మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి తాలింపు పెట్టుకొని అందులో వెల్లుల్లి మాత్రం చితక్కొట్టి వేసుకోవాలన్నమాట. ఇది వేడిగా వేసుకోకూడదు, ఆల్రెడీ తాలింపు పెట్టి నేను రెడీగా ఉంచాను. కొంచెం చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేదాకా మళ్ళీ కలుపుకుందాం. మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో సింపుల్గా గంగిరేకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ సీజన్లో ఈ గంగిరేకాయలు మనకి చాలా బాగా దొరుకుతాయి కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చడి కలిపేయటం అయిపోయింది. మరి ఇప్పుడు టేస్ట్ చేసి చూడాలి కదా, మీకు చెప్పాలి కదా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. ఇది ఇంకొక రోజు అలాగా వదిలేస్తే రేపటికి ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి, టేస్ట్ చేసి చూద్దాం.
చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఆ రెసిపీ ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా పాప ఉంది ఇక్కడ, తను ట్రై చేస్తూ ఉంటుంది. ఒకసారి పెట్టి చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో. చూసారు కదా, మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ కూడా కలపమన్నారు. అన్నం మళ్ళీ కలిపేశాను. అంతే కదండి, పచ్చళ్ళు అంటే ఆ స్మెల్కే టెంప్టింగ్గా ఉంటుంది. ఈ పచ్చడి ఎంతో ఈజీ అండి. అసలు పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతే కదండి, వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కింద మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.